త్రేతాయుగంలో రామచరిత నిజంగానే జరిగింది. రామాయణం అంటేనే రాముని కథ. ఈ రామాయణం గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నామంటే రాముని నిబద్ధత, మానవ విలువలతో కూడిన ధర్మ ప్రయాణమే కారణం. శ్రీరాముడు పుట్టి పెరిగిన అయోధ్య నగరంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఎన్నో ఆనవాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే వనవాసానికి పయనమైన మొట్టమొదటగా ఆయన చేరుకున్న ప్రయాగ, అది ప్రస్తుతం అలహాబాదులోనే ఉంది. వనవాసానికి తరలి వెళ్లిపోయిన సీతారాముడు చిత్రకూట పర్వతం పైన ఉండగా తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యం స్వీకరించమని భరతుడు అభ్యర్థించిన స్థలం నేటి ఛత్తీస్గఢ్ లో ఉంది. అలాగే వనవాసంలో సీతారాములు కొన్నాళ్లు గోదావరి తీరంలో కూడా నివాసమన్నారు. అదే ప్రస్తుతం పంచవటిగా పిలువబడుతూ మహారాష్ట్రలో ఉంది. అపహరించబడిన జానకిని వెతుక్కుంటూ శ్రీరాముడు తన ప్రియపుత్రుడైన హనుమను కలిసిన స్థలమైన ఋష్యమూక పర్వతం ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. రామేశ్వరంలో శ్రీరాముడు కట్టిన వారధి ఇప్పటికీ శ్రీరాముని గాథకి సాక్షిభూతంగా నిలిచింది. ఇలా వెతుకుతూ పోతే అచంచల హిమాలయము నుండి లంక వరకు శ్రీరాముని ఆనవాలు యావత్తు భారతదేశమంతటా అడుగ